అంటే నివృత్త తర్ష ఏషాంతే నివృత్త తర్ష అంటే ఆశాపాశములను తొలగించుకున్నటువంటి వారు అటువారు సనక సనందన శాంతకుమారాది మహాయోగులలో లేనటువంటి వాడు చేద్దాం. లేకపోతే సుఖయోగినటువంటి వాడు 7 రోజులు కూర్చొని కేవలం గోదోహర మాత్ర కాలం ఒక చోట ఉండనటువంటి వాడు మరి 7 రోజుల పాటు నిలవ ఉంది ఆయన చెప్పాడంటే ఏ ఆశాపాశము లేనటువంటి వాళ్ళు గానం చేసినటువంటి. మాకు అంత లేదండి, భవౌషధాకి సంసారం అనేది కలిగిపోతే చాలురా భగవంతుడు అనే లెక్కలో ఉన్నామంటే భవములకు ఈ ఔషధం అంతేనా. మేము అంత స్థాయి కూడా వెళ్ళలేని సంసారాన్ని ఎదుర్కోవడానికి మేము ఎవరైనా సిద్ధంగా ఉన్నాం. శ్రోత్రమనోభిరామాత్ ఎవరు గుంటూరులో ఉన్నారట శర్మగారట అనేక భాగవతం చెప్తారట. ఎక్కడంటే ఏదో కథలు మంచిగా చూస్తారు కదా విందాం కదా అనే సంతోషంతో మాత్రమే వచ్చేటువంటి వాడు. అంటే 3 రకాల శ్రోతలను చెప్పారు ఇక్కడ.